హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోక్యన్ టీవీ. ఈ వీడియోలో మేము అరుణాచలం వెళ్ళిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేమైతే ట్రైన్కి విజయవాడ నుంచి అరుణాచలం వెళ్ళామండి. నర్సాపూర్ ట్రైన్ ఉంటుంది. మేము రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 5 అయింది. రైల్వే స్టేషన్ నుంచి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయండి. మనం టెంపుల్ దగ్గరే రూమ్స్ తీసుకోవచ్చు. మేమైతే ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము. అక్కడ ఫ్రెష్ అయిపోయి మేము మార్నింగ్ ఫ్రెష్ అయ్యేసరికి 6 అలా అయ్యిందండి. గిరి ప్రదక్షిణ కన్నా ముందు దర్శనం చేసుకొని ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము. సో ఇదైతే టెంపుల్ అండి. ఇక్కడైతే కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారండి. సో అక్కడ అలా ఉన్నాయి. ఇది గోపురంకి వెళ్ళడానికి దారి. ఇక్కడ గోపురాలు కనిపిస్తుంది కదండి గోపురం. ఈ గోపురం హైట్ 217 ఫీట్ ఉంటుందండి. 217 ఫీట్ హైట్లో అయితే ఈ గోపురం ఉంటుంది. మంచి ఉద్యోగం అవన్నీ తర్వాత ముందు యూకేజీకి వెళ్తే చాలు కుర్రాడు. ఇదైతే టెంపుల్ దగ్గర దిగిన పిక్స్ అండి. కొన్ని పిక్స్ తీసుకున్నాము. దర్శనానికి మార్నింగే వెళ్ళిపోయాము. ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేద్దాము అనుకున్నాము. సో మాకైతే ఒక 3 to 4 అవర్స్ అలా పట్టిందండి దర్శనానికి. ఇది నార్మల్ డే కాబట్టి ఇలా ఉంది. పౌర్ణమి డే అయితే బాగా రష్గా ఉంటుంది అని చెప్పారు. మా అబ్బాయి డ్రెస్ ఎలా ఉందండి? నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి. సో నేనైతే నా ఫోన్లో కొన్ని పిక్స్ తీసుకోవాలి, ఇలాంటి ప్లేసెస్ అన్నీ తిరగాలి అని చాలా ఉంటుంది. సో అలాగా అరుణాచలం అయితే వచ్చాము. ఇంకా చాలా ప్లేసెస్ తిరగాలి, చూడాలి అని ఉంటుంది. మనిషి అన్నాక చాలా అనుకుంటాము, కానీ అన్నీ జరగవు కదా. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అని అంటారు కదా. అలాగే అరుణాచలం రావాలి అంటే ఆయన పిలుపు ఉండాలి, అప్పుడే వస్తాం. మనం అనుకుంటే రాలేము అని కూడా అనుకుంటాం కదా. మేమైతే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. వెళ్తామా వెళ్ళమా అనేది దేవుడి మీదే భారం వేశాను. సో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా దర్శనం చేసుకొని అయితే తిరిగి వచ్చాము. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వెళ్ళాలని ఉంటుంది, కానీ కొన్నిసార్లు కుదరదు కదా. ఇప్పుడైతే మా పేరెంట్స్తో వచ్చి చూశాను అరుణాచలం. నెక్స్ట్ టైం ఫ్యామిలీ అందరం కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఇది దర్శనానికి క్యూ లైన్ అండి. ఫ్రీ దర్శనం ఉంటుంది, టికెట్ దర్శనం కూడా ఉంటుంది. మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. టెంపుల్ బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా టెంపుల్స్ ఉంటాయండి చూడడానికి. మేమైతే కొన్ని టెంపుల్స్ చూసాము. ఇది చూసారా, క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకునే ముందు ఇలా వస్తుంది. ఇక్కడ టెంపుల్ మోడల్ అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు. సో ఇదైతే క్యూ లైన్లో మా అబ్బాయితో అల్లరండి. లైన్ కొంచెం స్లోగానే కదులుతూ ఉంది. సో మా అబ్బాయి కొంచెం సేపు నించుంటాడు, కొంచెంసేపు ఎత్తుకొని అలా వెళ్ళాము. ఇదైతే మామూలేనండి. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ ఇలా 5 ఇయర్స్ బాబుతో వెళ్ళామంటే అది గ్రేట్ అని చెప్పుకోవాలి. నార్మల్గా అయితే మేము 5 ఇయర్స్ బాబుతో వెళ్ళాము. 1 year old అలా కూడా తీసుకొచ్చారండి పిల్లల్ని. అక్కడ స్ట్రోలర్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి రెంట్కి. సో ఎవరైనా అలా వస్తే అవి తీసుకొని పిల్లల్ని దాంట్లో క్యారీ చేసి కూడా చేస్తున్నారు. సో వాళ్ళని చూసినప్పుడు చాలా గ్రేట్ అనిపించింది. భక్తి అనేది అందరికీ ఇలా తెలుస్తుంది అండి.
అరుణాచలంలో దర్శనం అయిపోయినాక బయటికి వచ్చినప్పుడు మనకైతే ఈ ట్రీ కనపడుతుంది. ఈ ట్రీ దగ్గర అందరూ ఉన్నారు, ఏం జరుగుతుందా అని మేము కూడా వెళ్ళామండి. అక్కడ మనకి ఆ ట్రీ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకారంలో అయితే కనబడతారండి. కొంతమందికి బల్లిలాగా, కొంతమందికి వినాయక స్వామి లాగా అలా దర్శనం ఇస్తారంట. ఒక వీడియోలో చూస్తే ఒక ఆవిడ ఏమన్నారంటే, మనకి ఏ విధంగా కనిపిస్తే ఆ విధంగా చూస్తాము, కానీ కనిపించింది అయితే బయటికి చెప్పుకోకూడదు అని చెప్పారు. సో మేము కూడా అందరిలానే చూసాము. మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మీకు ఏం కనిపించింది అనేది ఒకసారి మీ మనసులో కూడా వస్తుంది కదండి ఇలా చూసినప్పుడు. ఇక్కడ ఎందుకు తెలుస్తుంది? ఏం కనిపిస్తుంది? సిద్ధర్ వందు ఈ చెట్టు లాగా కలిసి ఉన్నారు. తెలుగా సిద్ధర్ ఉన్నారు. అది తెలుసు కదా, ఇక్కడే చూడండి, తెలుసు, బాగా తెలుసు కదా. ఇక్కడ దర్శనం అయిపోయినాకైతే మాకు అవుట్ సైడ్ వెళ్ళడానికి నియర్లీ 40 minutes పట్టిందండి. ఎందుకు అంటే ఇక్కడ దర్శనం అయిపోయినాక ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇదేంటంటే మనకి గోపురాస్ ఉంటాయి కదండి, అవన్నీ ఇక్కడ నించుంటే కనపడతాయి అని ఇలా వ్యూ పాయింట్ లాగా పెట్టారండి. సో మనం ఇక్కడ నించొని రౌండ్గా తిరిగితే గుడి చుట్టూతా ఉన్న గోపురాలన్నీ కనిపిస్తాయి అని చెప్తారు. నార్మల్గా అయితే ప్రసాదాలు ఈ బ్యాక్ సైడ్ వెళ్తే ఉంటాయండి. ఆఫ్టర్నూన్ క్లోజ్ అయిపోయాయి అని చెప్పారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి అయితే మేము ప్రసాదాలు తీసుకున్నాము. ఇక్కడ మా అబ్బాయి అయితే ఒకసారి చూస్తున్నాడండి అలాగా ఆ వ్యూ పాయింట్లో నించుని. సో ఇక్కడ ఎదురుగా మనకైతే మెడికల్ ఎమర్జెన్సీకి ఏమైనా కావాలన్నా సరే ఇక్కడ టెంపుల్లో ప్రొవైడ్ చేస్తారండి. టాబ్లెట్స్ అలాగా ఫస్ట్ ఎయిడ్ లాగా చేయడానికి అయితే ఉంటుంది. నన్ను ఫోటో తీనా? ఏదో అందరూ దిగుతున్నారు అలా కాదండి, నాకు కూడా ఒక డ్రీమ్ ఉంటుంది, ఇక్కడ వెళ్ళినప్పుడు ఇలా ఫోటో తీయాలి, నేను కూడా చూడాలి అని చెప్పి. సో మా నాన్నగారిని అయితే అడిగి ఒక పిక్ అయితే తీపించుకున్నాను. మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక గోపురం మీద అయితే రామచిలక ఉంటుందండి. అది ఎప్పుడూ ఆ గోపురం మీదే ఉంటుందన్నారు. సో మేము కూడా అది చూసాము. అదేంటంటే మనకి వెళ్ళే ముందు తెలీదు, మన లైన్లో ఉన్న వాళ్ళందరూ ముందు ఏదో చూస్తున్నారు అనుకుంటారు కదండి. అప్పుడు వాళ్ళని వెళ్ళి అడిగి తెలుసుకొని చూస్తాము. సో అలా అయితే చూసాము. ఇది అయితే మేము ఈవినింగ్ 5కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నామండి గిరి ప్రదక్షిణకి. సో ఇది గిరి ప్రదక్షిణకి వెళ్ళే ముందు తీసుకున్న ఫొటోస్. మేము ఫస్ట్ అయితే నడవలేమేమోనని చెప్పి సాక్స్ అయితే ముందే తీసుకున్నాము. మార్నింగ్ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ అది రూమ్లో పెట్టేసి వచ్చేసరికి లేట్ అయింది. ఆల్మోస్ట్ మేము 5కి బయటకు వస్తే ప్రసాదం కోసం రౌండ్ తిరిగి వెళ్ళి మళ్ళీ అది లోపల రూమ్ దగ్గర పెట్టేసరికి 7 o'clock అయింది. సో గిరి ప్రదక్షిణ చేసే ముందు మనము ఇలాగా ఒత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే చేస్తామండి. కొబ్బరికాయ కొట్టే దగ్గర కొంతమంది మునులు ఉంటారండి. వాళ్ళు మన పేరు, గోత్రం అవన్నీ అడిగి కొబ్బరికాయ అయితే కొడతారు. మనమైనా కొట్టుకోవచ్చు, అలా వాళ్ళు కొడుతున్నారు కాబట్టి వాళ్ళతో అయినా కొట్టుకుంటుకోవచ్చు. వెలిగిస్తేనే నన్ను చూపించు. మీరు కొట్టినారు. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలంటున్నానా?
ఫ్యామిలీ వెంకటరత్నమ్మ హిందూ నువ్వు కూడా నెంబర్ ఓకే ఇగో వీడియో చూపించి పట్టుకో. ಎಲ್ಲ ಊರಿಗಾಯ ಕೂಡ ಎಡ್ಕೊಂಡು ಮಣಿ ಹೇಳ್ತೀನಿ మరి తెద్దండి అన్నరే చూడు చూడు వస్తున్నాను
ఇదిగో ఇటే ఉన్నారు లోకిరా మా ఏంటమ్మా లేగుస్తావా కొంచెం అడ్జస్ట్ వచ్చేస్తావు ఈజీగా వచ్చేసా కదమ్మా నేనంతా ఈజీగా వచ్చేయగలరా నీకన్నా